మహబూబాబాద్ జిల్లాలో శిశు విక్రయాలకు పాల్పడుతున్న ఆయుర్వేద డాక్టర్ పోలీసులకు చిక్కాడు. కురవికి చెందిన డాక్టర్ రాపర్తి శ్రీనివాస్ శ్వేత నర్సింగ్ హోమ్ను ఏర్పాటు చేసి చదువుకు భిన్నమైన వైద్యాన్ని చేస్తున్నాడు. గత 10 ఏళ్ల నుంచి తన వద్దకు వైద్యానికి వచ్చిన నిరుపేద అమాయక మహిళల ఆర్థిక పరిస్థితులను, పుట్టిన శిశువు అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని పసికందులను, పిల్లలు లేని వారికి విక్రయిస్తున్నాడు. ఇప్పటి వరకు 7 శిశువులను అమ్మినట్లు తేలింది. కాగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శిశు విక్రయాల కేసులో ఇప్పుడే ప్రధాన నిందితుడైన డాక్టర్ శ్రీనివాస్ని ఇప్పుడే మీడియా ముందు ప్రవేశపెట్టారు. అసలు డాక్టర్కి ఆ శిశువుని ఎవరు విక్రయించారు, వాళ్ళు మన వద్ద ఉన్నారు, వారిని అడిగి అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం. మీకు పుట్టిన అమ్మాయిని ఎవరికి విక్రయించారు, ఎలా విక్రయించారు? మాకు తెలియదు సార్. మేము సార్కి ఒప్పజెప్పి వచ్చేసి ఏ సార్కి? డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి. మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా? నాకు ఇవ్వలేదు సార్. మీకు ఎంతమంది పిల్లలు? మాకు 3. మూడవ కాన్పుగా ఎవరు పుట్టారు? ఆ పాప పుట్టింది. మరి ఎందుకు అతనికి ఇచ్చారు? పాప